आदाब। హైదరాబాద్ షాన్ మే నవాజిష్ హయత్ బక్షీ బేగం హైదరాబాద్ నగరానికే మా సాహెబా. మహానగర నిర్మాత కులీ కుతుబ్ షా లాడ్లీ కూతురు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పట్టపురాణి. అబ్దుల్లా కుతుబ్ షాకు జన్మనిచ్చిన రాజమాత. తండ్రి హయాంలో రాజకీయ సలహాదారుగా, భర్త హయాంలో పట్టపురాణిగా, చిన్నతనంలోనే అధికారంలోకి వచ్చిన కొడుకు వెనకుండి రాజ్యాన్ని నడిపించిన శక్తిగా మా సాహెబా అద్భుతమైన నారీమణి. ఆమె కట్టించిన మసీదే హయత్ నగర్లోని హయత్ బక్షీ మసీదు, హైదరాబాద్ షాన్. హయాత్ బక్షీ మసీదు హయత్ నగర్లో ఉన్నది. మస్తు దూరం నుంచే దీని మినార్లు అందంగా కనబడుతుంటాయి. దీన్ని దోమినార్ అని కూడా పిలుస్తారు. ఈ మసీదు, దీని చుట్టూన్న సరాయి 100 ఏండ్ల కిందటిది. 1672లో కట్టిన ఈ మసీదు అప్పట్ల ఈ ఏరియాల ఐకానిక్ లెక్క ఉండేదట. చల్లటి నీడనిచ్చే చెట్లతోని వచ్చేపోయేటోళ్లకు ఆశ్రయం ఇచ్చేదట. ఈ మసీదును ఆనుకోని గట్టిన హాథీబౌలి అంటే ఏనుగుల బాయి ఈ ఏరియా మొత్తానికి నీళ్లందించేదట. ఈ మసీదు, ఈ ఏరియా మొత్తం హయాత్ బక్షీ బేగం పేరు మీదనే ఏర్పడ్డాయి. అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్కు దూరంగానే ఉంది ఈ హయాత్ నగర్. ఇప్పుడంటే హయాత్ నగర్ హైదరాబాద్లో కలిసిపోయింది, కానీ అప్పట్లో ఇది వేరే నగరం వలె ఉండేదట. సూరత్ నుంచి మచిలీపట్నం పోయే తోవల మధ్యలో ఒక పట్టణం కూడా ఉండాలని హయాత్ నగర్ను కట్టించిండ్రని మరొక కథ కూడా ఉన్నది. హయత్ బక్షీ బేగం హైదరాబాద్ నూర్జహాన్. అత్యంత ప్రభావశీలి మహిళ, ప్రతిభావంతురాలు, పాలనలో అందవేసిన చేయి. ఆమె ఎప్పుడూ నేరుగా పాలించలేదు, కానీ పరిపాలనలో మంచి సమర్థురాలిగా పేరు. అందుకే హైదరాబాద్లో అడుగడుగునా ఆమె జ్ఞాపకాలు కనిపిస్తాయి. బాగా రద్దీగా ఉండే ప్రాంతం మాసాబ్ ట్యాంక్ ఈమె పేరు మీదనే ఏర్పడ్డది. అవును, ఈ ప్రాంతంలో మా సాహెబా చెరువు ఉండేది. చెరువును ట్యాంక్ అంటారు కదా, అట్లా రోజులు గడిచిన కొద్దీ మా సాహెబా ట్యాంక్ మాసాబ్ ట్యాంక్ అయింది. ఇప్పుడు ఇక్కడ చెరువు లేదు, దాని నిశాన లేదు, కానీ పేరు మాత్రం ఉన్నది. ఇక గోల్కొండకు దగ్గరలో ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్లా స్పెషల్గా ఉండే టూంబ్ కూడా హయాత్ బక్షీ బేగందే. ఇక్కడ ఏ టూంబుల లేనట్టు హయాత్ బక్షీ బేగం టూంబుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న నీళ్ల తొట్టే, దాని మధ్య ఫౌంటైను కనిపిస్తుంది. ఈ టూంబు కూడా 2 మీటర్ల ఎత్తైన టెర్రస్ మీద ఉంటుంది. దీని మీదికి పోవాలంటే 4 దిక్కుల నుంచి మెట్లెక్కి పోవచ్చు. ఇవే కాకుండా హయాత్ బక్షీ బేగం పేరు మీద ఒక నగరమే ఏర్పడ్డది. అదే హయాత్ నగర్. ఇక్కడ ఈమె కట్టించిన మసీదే హయాత్ బక్షీ మసీద్. గొప్ప ఆర్కిటెక్చర్తోని ఇప్పటికీ ఆకట్టుకుంటున్నది ఈ మసీదు. 5 ఎకరాల జాగల గట్టిన ఈ మసీదులకు పోతే మనసుకు మస్తు నిమ్మళం అనిపిస్తుంది. హయత్ బక్షీ బేగం కట్టించిన ఈ మసీదు ఇప్పటికీ చెక్కుచెదరని అద్భుత నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది. ఈ మసీదు నిర్మాణం వెనుక ఓ తల్లి ఆవేదన ఉంది. కొడుకు క్షేమం కోరుకునే చల్లటి తల్లి మనసు ఉంది. దేవుని పేరుతో ప్రజలకు చేసే సేవ ఉంది. హయత్ బక్షీ బేగం ఎదురుచూపులు ఫలించాయి. 7 రోజుల తర్వాత ఏనుగుతో సహా యువరాజు క్షేమంగా తిరిగి వచ్చాడు. ముందుగా మొక్కుకున్నట్టుగానే 40 కిలోల బంగారంతోని గొలుసు చేయించింది. బాద్షాహీ అసుర్ఖానాలో గొలుసును అల్లాకు సమర్పించింది. హుస్సేనీ ఆలం దగ్గర ఆ గొలుసును ముక్కలుగా చేసి పేదవారికి పంచిపెట్టింది. హయత్ నగర్లో మసీదు కట్టించింది. అబ్దుల్లా కుతుబ్ షా తప్పిపోయిన వారం రోజులకు ఒక ముసలాయన ఆయనను తీసుకొచ్చిందట. అది చూసిన మా సాహెబా మస్తు ఖుషి అయ్యి ఏం కావాలనో కోరుకోమన్నదట. అప్పుడు ఆ ముసలాయన, నాకేం వద్దు గాని హైదరాబాద్కు తూర్పు దిక్కుల ఒక పెద్ద మసీదు కట్టించమని చెప్పిండట. ఆయనకిచ్చిన మాటతోనే ఈ మసీదు కట్టించిందట మా సాహెబా. ఇక యువరాజును తీసుకుపోయిన ఏనుగు కూడా ఈ మసీదులనే ఉండేదట. ఈ మసీద్ పక్కన ఉన్న ఏనుగుల బాయి దగ్గరనే ఈ ఏనుగును కూడా కట్టేసేటోళ్ళట. ఈ బాయినే హాథీబౌలి అంటారు. 5 ఎకరాల విశాలమైన స్థలంలో 1672లో మసీదు నిర్మించారు. మొత్తం రాయి, సున్నంలతో కట్టిన ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముందు వైపు 2 మినార్లు, 5 ప్రవేశ ద్వారాలతో ఆకట్టుకుంటుంది. మసీదు మీద, మినార్ల మీద అరబిక్ శైలిలో ఉన్న స్టక్కో వర్క్ అబ్బురపరుస్తుంది. చాలా దూరం నుంచి కూడా ఈ మసీద్ మినార్లు కనబడతాయి. దగ్గరికి పోతుంటే కింద నల్లటి రోడ్డు మీద తెల్లటి మినార్లు నలుపు తెలుపులల్లో ఖూబ్సూరత్ కనబడతాయి. మసీదు చుట్టూ 133 అర్రలతోని సరాయి కట్టిండ్రు. సరాయి అంటే తువ్వపొంటి పోయేటోళ్ళు కొద్దిసేపు సల్లబడనీకి కూసునే జాగా. ఆ సరాయి గోడనే ఇది. ఎంత ఎత్తున్నదో గదా. ఈ గోడ మీద నుంచి మసీదు మినార్లు రమ్మంటున్నట్టే ఉంటాయి. ఈ గోడ మొత్తం రాయితోనే కట్టిండ్రు.
చుట్టూ అర్రలు మధ్యలో ఎత్తైన జాగల మసీదుంటది. ఈ మసీదులకు పోనీకి 3 దిక్కుల 3 దర్వాజలున్నాయి. చూస్తుండ్రా, ఇవే ఆ దర్వాజలు. దర్వాజా అంటే ఇప్పట్లెక్క తలుపు ఒక్కటే కాదు, పెద్ద ఆర్చ్. దాంట్లో నుంచి లోపలికి పోతే 2 దిక్కుల మళ్ళా ఆర్చులు, మధ్యలో నడిచేటందుకు, 2 దిక్కుల విశ్రాంతి తీసుకునేటందుకు ఉండేటట్టు మస్తు కట్టిండ్రు. ఇక ఒక్కసారి తలకాయ మీదికెత్తి చూస్తే గోల్కొండలో ఉన్నటువంటి డైమండ్ ఆకారాలే ఇక్కడ కూడా కనబడతాయి. దీని చుట్టూ సింపుల్ స్టకోవర్, ఆర్చుల మీద సన్నటి గీతల లెక్క డిజైన్, దీని మధ్యలో ఉల్లిగడ్డ లెక్క డిజైను, పువ్వులటువంటి డిజైన్తోని తీర్చిదిద్దిండ్రు. ప్రతి గోడ మీద ఇట్లనే యూనిఫామ్గా కనబడతాయి. ఈ దర్వాజలు ఎటు దిక్కు నుంచి చూసినా ఒకటే డిజైన్తోని ఒకటే లెక్క కనబడతాయి. గేట్లు లేకపోతే ఏదెటు దిక్కో తెలుసుకునుడు కూడా కష్టమే. ये मस्जिद हयात बख्श बेगम के नाम से है और सराय मस्जिद बोलते हैं इसको। 133 कमरे हैं इसके, 3 गेट है और बाजू हाथी बोली बोल के बोली है। और ये 5 टाइम नमाज होती है इसके अंदर। रमज़ान में तरावी होती है और जलसे के टाइम पे मिलादुल नबी का जलसा होता है। और जलसे में जो है ना लेडीज़ और जेंट्स का इंतज़ाम करता रहता है। आलिम लोग आके पूरा अपने मज़हब के बारे में पूरे मालूमात बताते हैं. 3 వైపులా ఉన్న ద్వారాలను కలుపుతూ సరాయి నిర్మాణం ఉంది. ఇవన్నీ ఒకేలా ఉండేలా నిర్మాణం చేశారు. కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. పెద్ద ఆర్చులు, దాన్ని ఆనుకుని ఉండే వరండా, దీపాలు పెట్టడానికి ఏర్పాటు చేసిన గూళ్ళు, సింపుల్గా తీర్చిదిద్దిన స్టక్కో వర్క్ ఎంతో బాగుంటుంది. ఈ సరాయిలో ఉన్న రూమ్లకు తలుపులు లేవు. గీ వరండాల నిలబడి చూస్తే ఒకదాని మీద ఒకటి గీత గీసినట్టు ఆర్చులు కనబడతాయి. గట్టిగా ఉన్న స్తంభాలు, వాటిని కలుపుకుంటూ చేసిన ఆర్చులు 4 దిక్కుల ఒక్క లెక్కనే ఉంటాయి. ఇక ఈ రూమ్లన్నీ కలుపుకుంటా పైన వరండా అటువంటి నిర్మాణం. ఈ సరాయి మొత్తం సింపుల్గా ఏం డిజైన్ లేకుండా కనబడుతుంది. దీంట్లో ఉన్న 40 రూమ్లను ఈ మధ్యలోనే రెనోవేట్ చేసిండ్రు. అందుకే చూడండి కొత్తగా కనబడుతున్నాయి కదా. ఇంకా మిగతాయి కూడా చేయాలి. ఈ సరాయిని ఆనుకుని పక్కనే పెద్ద మూట బావి కనిపిస్తుంది. బావి మీది నిర్మాణాలతో కలిపి ఇది మొత్తం రాతితో కట్టిన నిర్మాణమే. దీన్ని ఏనుగుల బావి అని, హాతీబౌలి అని అంటారు. మసీదు పక్కనే సరాయికి ఆనుకొని ఉండేటట్టు కట్టిండ్రు ఈ బాయిని. ఇది మొత్తం రాయితోని కట్టిన బాయి. బాయి మీద కనపడుతున్నది చూడండి రూమ్ల లెక్క. ఇక్కడనే ఏనుగులను కట్టేసేటోండ్లట. దీని మీద 3 ట్యాంకులు ఉండేవట. బాయిల నుంచి ఏనుగులతోని నీటిని తోడిచ్చి ఈ ట్యాంకులల్లో నింపుదురట. అవే ఈ చుట్టుపక్కలున్నోళ్లకు సరఫరా అయ్యేటవట. అందుకే దానికి ఏనుగుల బాయి అని పేరొచ్చింది. అబ్దుల్లా కుతుబ్ షాను అడవిలకు తీసుకుపోయిన ఏనుగు కూడా ఇక్కడనే ఉండేదట. ఈ బాయి గురించి గిన్నిస్ బుక్లో కూడా ఎక్కిందని ఇక్కడ ఉన్నోళ్ళు చెప్తున్నారు. हाथी बोली जो है ना ये हिस्ट्री के अंदर गिनीज बुक में भी है, बल्कि अंग्रेज लोग आए थे, बताते हैं कि बहुत पुरानी मस्जिद बॉडी है। ये हाथी से पानी निकाल के पूरे मस्जिद की तामीर करे, पानी पूरा गांव को जो है ना सप्लाई भी करे बोल के बोलते हैं। पूरा बॉडी जो है ना बहुत गहराई में है। इस वक्त तो पानी नहीं है अभी, तो उसको मरम्मत करेंगे तो शायद फिर हो सकता है. మసీదును కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్లో నిర్మించారు. చుట్టూ సింపుల్ డిజైన్తో ఉన్న సరాయి మధ్య చక్కటి స్టక్కో వర్క్తో ఆకట్టుకునే మసీదు అద్భుతంగా ఉంటుంది. అందమైన మినార్లు, మధ్యలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్చుల ద్వారాలతో ఈ మసీదు ప్రార్థనా స్థలంగానే కాక చారిత్రక కట్టడంగా కూడా ఆకట్టుకుంటోంది. 2 దిక్కుల ఎత్తైన మినార్లు, మధ్యలో 5 ఆర్చులు. ఈ ఆర్చులన్నిటినీ ఒకటే ఎత్తులో ఉండేటట్టు కట్టిండ్రు. ఇక ఈ మినార్ల మధ్యలో ఆర్చులను కలుపుతున్నట్టుండే చిన్న చిన్న డోమ్లు. మినార్లకు డోమ్లకు మధ్యలో జాలీల వలె ఉండే డిజైన్. ఇట్లా 4 దిక్కుల ఉంటుంది. ఈ మసీదు మక్కా మసీదు లెక్కనే అనిపిస్తుంది. ఈ మినార్లు మక్కా మసీదులో ఉన్న మినార్లు ఒక్క లెక్కనే రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. కింద నలుచెదరపు బేస్మెంట్ మీద బోర్లిచ్చిన తామర పువ్వు వలె ఉండే నిర్మాణం. దీని మీద 4 వరుసలల్లా సన్నటి లైన్లు. దాని మీద నుంచి అష్టభుజ ఆకారంలో ఒకదాని మీద ఒకటి పేర్చిన రాళ్లతో చేసిన మినారు. ఇట్లా 2 దిక్కుల మినార్లు ఉన్నాయి. అయితే ఈ మినార్లు 30 భాగం వరకు ఏ డిజైన్ ఉండదు, ప్లెయిన్గా కనబడతాయి. మసీదు పైకప్పు దాకా ఇట్లనే కనబడుతుంది. మినార్ చివర్ల కూడా అష్టభుజ ఆకారంలా తామర పువ్వు లెక్క ఉంటుంది. ఇక దీని మీద 8 దిక్కుల నలుచదరంగా ఉండే కిటికీలు, వీటి మధ్యలో మళ్ళొక కిటికీ, దాన్ని ఆర్క్ లెక్క డిజైన్ చేసిండ్రు. దీని మీద పువ్వులతోని ఒక్కొక్క వరుస, మళ్ళగా దాని మీద నాగపడగల వంటి ఇంకొక డిజైన్. వీటిని సపరేట్ చేసే దగ్గరలా చిన్న చిన్న పిల్లర్లటువంటి డిజైన్.
దీని మధ్యలో నుంచి గుండ్రటి పిల్లర్, దాని మీద కలశం లెక్క కనబడే గుమ్మటం, దీని మీద మళ్ళా గుండ్రటి పిల్లర్, దాని చుట్టూ ఇప్పుకున్న తామర పువ్వు వంటి నిర్మాణం, రాజముద్ర వంటి స్టక్కో వర్క్. ఇక దీని మీద మళ్ళా పైగా టూమ్స్లో ఉన్నట్టు పైనాపిల్ వంటి డిజైను, దాని మీద గుండ్రటి డోమ్. ప్లెయిన్గా ఉన్న ఈ డోమ్ మీద బంగారు రంగుల టిప్, 2 దిక్కుల మినార్లు ఇట్లనే అందంగా ఉంటాయి. మసీదు ముందు భాగం మొత్తం ఎత్తైన రాతి వరండాలా ఉంటుంది. మధ్యలో ఫౌంటైన్ కోసం కూడా నిర్మాణం కనిపిస్తుంది. కానీ ఇదిప్పుడు వాడుతున్నట్టుగా లేదు. ఇక ఈ వరండాలో అక్కడక్కడ గుండ్రటి ఇనుప చక్రాలు కనిపిస్తాయి. టెంట్స్ వేయటానికి పనికొచ్చేలా శాశ్వత నిర్మాణాల్లాగా వీటిని ఏర్పాటు చేశారు. మెయిన్ ఆర్చ్ల మీదున్న ఈ డిజైన్ చూడండి, కాగడాలే కనిపిస్తున్నది కదా. ఇంత చిన్న దాంట్లోనే ఎంత డిజైన్ చేసిండ్రో కదా. 5 వరుసలల్లా మస్తు చక్కగా చెక్కిండ్రు. ఇక దీనికి 2 దిక్కుల పువ్వులటువంటి నిర్మాణాలు, అన్నిటి మీద గిట్లనే సింపుల్గా చేసిండ్రు. ఇక ఈ ఆర్చ్ల మీద ఒక వరుస పువ్వుల లెక్క డిజైను, దాని మీద చిన్న చిన్న ఆర్చుల డిజైన్ చూడండి. గుళ్ళల్లో ఉండే డిజైన్ లెక్కనే ఉంది కదా. దీన్ని కూడా రాయితోనే చేసిండ్రు. వీటి మధ్యలో ఉన్న ఈ డిజైన్ కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో కనబడే డిజైన్ లెక్కనే ఉంటుంది చూడండి. దీని మీద చక్కటి స్టక్కో వర్క్, ఒక దాంట్లో ఒకటి మెలిదిరిగినట్టుండే నిర్మాణాలు, మధ్యలో గుండ్రటి ఆర్చుల లెక్క. ఇక వీటి టిప్ల మీద మళ్ళా డిజైన్, దీన్ని రైలింగ్ లెక్క చేసిండ్రు చూడండి. ఈ రైలింగ్ కూడా మధ్య మధ్యలో సపరేట్ చేసుకుంటా పిల్లర్ల లెక్క కట్టిండ్రు. దీని మీద మళ్ళా డిజైన్, ఈ పిల్లర్ మీద 4-5 వరుసలల్ల డిజైను, దాని మీద చిన్న డోమ్. ఇట్లా మొత్తం 5 డోమ్లున్నాయి. మసీదు 4 దిక్కుల ఇట్లనే అందంగా ఉంటది. మసీదు పక్క నుండి మసీదు పైకి వెళ్లడానికి అప్పట్లోనే కట్టిన మెట్లదారి ఉంది. మసీదు బయట పైనే కాదు, లోపల కూడా అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ మసీదులో వేసవి కాలాల్లో పిల్లలకు ఖురాన్ బోధిస్తారు. మసీద్ మీదికి పోయేటందుకు మెట్లు చూస్తున్నారా? ఇవి మస్తు ఎత్తుగా ఉంటాయి. ఇట్లాంటి మెట్లే సరాయి నుంచి ఏనుగులబాయి మీదికి పోయేటందుకు కూడా ఉన్నాయి. అప్పటి మనుషులు 7 అడుగుల ఎత్తు ఉండేటోళ్ళు అనేటందుకు ఈ మెట్లు కూడా సాక్ష్యం లెక్క అనిపిస్తాయి. ఇగో ఇక్కడ కనబడుతుంది చూసిండ్రా, ఇది మసీదు లోపల కనబడే డిజైన్. ఎంత బాగున్నది కదా. లోపల ఆర్చులు, వాటి మీద సింపుల్గా డిజైన్లు. ఆర్చుల మీద నుంచి తలకాయ మీదికెత్తి చూస్తే మస్తు డిజైన్తోని చెక్కిన గుండ్రటి డోమ్ల లోపలి భాగాలు, పువ్వులు డైమండ్ల ఆకారాలతోటి ఎంతో అందంగా చెక్కిండ్రు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గుళ్ళు మసీదులు ఎప్పుడు సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తుంటాయి. అట్లనే ఈ మసీదులో కూడా ఖురాన్ పాఠాలు చెప్తారు, ఇస్లాం సంప్రదాయాలను బోధిస్తారు. ఎండాకాలంలా చిన్న పిల్లగాండ్లకు మదార్సా నడుపుతారు. అట్లా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లగాండ్లకు ఉర్దూను, ఖురాన్ను, ఇస్లాంను పరిచయం చేస్తారు. ఈ మసీదును ఈ మధ్యలోనే, అంటే 3-4 ఏళ్ల కిందనే రెనోవేషన్ చేసిండ్రు. అందుకే కొత్త దాని లెక్క కనిపిస్తుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్తో, అంతకంటే అపురూపమైన చరిత్రతో, అబ్బురపరిచే నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే ఇలాంటి నిర్మాణాలు హైదరాబాద్ నగరం నిండా అడుగడుగునా కనిపిస్తాయి. వాటిని ఒక్కసారి చూడాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉన్న వాటి పటిష్టతకు సలాం చెప్పాలి. ఇది ఇవాల్టి షాన్. వచ్చే వారం మరో షాన్తో మళ్ళీ కలుద్దాం. ఖుదాఫిజ్.